హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ వచ్చేసి ఫ్రైడే అనమాట. అండ్ మేము క్యాంపింగ్కి వికారాబాద్ అయితే వెళ్తున్నాము. అనంతగిరి హిల్స్ మీకు తెలిసి ఉంటే ఇది హైదరాబాద్ దగ్గర ఉంది. అండ్ మాకు ఇక్కడ నుంచి అరౌండ్ 220 కిలోమీటర్స్ అనమాట. సో మేమైతే ఆల్ సెట్. ఇప్పుడు మేమందరం కజిన్స్ కలిసి వెళ్తున్నాము. సో మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. అండ్ ఐఎమ్ వెరింగ్ దిస్ డ్రెస్, చూస్తాను ఒక సెకండ్లో. మొత్తం ఆల్ సెట్ అనమాట. సో ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఒక చిన్న బ్యాక్ ప్యాక్ అంతే. సో ఒక చిన్న బ్యాక్ ప్యాక్, ఇది మన క్యూట్ బ్యాగ్ అనమాట. సో దీంట్లో నాకు కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ పెట్టుకున్నా. దీంట్లో జస్ట్ సన్ స్క్రీన్ అండ్ నాకు కావాల్సిన లిప్ బామ్, ఫేస్ వాష్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దిస్ బ్యాగ్ ఈస్ ఫర్ అవర్ స్కిన్ కేర్. అండ్ ఈ బ్యాక్ ప్యాక్లో మొత్తం ఆల్ సెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్ హ్యావింగ్ దిస్ నెక్ పిల్లో. ఈ నెక్ పిల్లో కూడా నేను క్యారీ చేస్తున్నాను బికాస్ కార్లో వెళ్ళినప్పుడు ఎక్కిన వెంటనే మనకు నిద్ర అయితే వస్తుంది అనమాట. సో అందుకోసమే నెక్ పిల్లో అండ్ దిస్ బ్యాక్ ప్యాక్. నౌ ఆల్ సెట్ అండ్ లెట్స్ గో. ఇదే అనమాట నా డ్రెస్, ఒక బ్లూ అండ్ వైట్ కలర్ డ్రెస్. అండ్ మొత్తం అయితే రెడీ అయిపోయాం. అండ్ నేను ఈ డ్రెస్ వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను. సో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రస్తుతానికి ఇది వేసుకున్నాను, కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్లో. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత టైట్స్ అండ్ టీషర్ట్స్ ఆబ్వియస్లీ. సో లెట్స్ ఫర్ ఇట్ అండ్ లెట్స్ గో. షేరు నువ్వు వస్తావా? హాయ్ హాయ్ చెప్పండి. చెరి హాయ్ చెప్పండి. ఏమండి మేముండే ప్లేస్ నుంచి వికారాబాద్ అరౌండ్ 220 కిలోమీటర్స్ అయితే చూపించింది అనమాట గూగుల్లో. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అది కమింగ్ వీడియోలో కమింగ్ పార్ట్లో మీకు ఏ రిసార్ట్కి వెళ్ళామో, మా ప్రైస్ ఎంత పడింది, అది మొత్తం నేను డీటెయిల్గా చెప్తాను. సో సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కదా, సో మా అక్క వాళ్ళ పిల్లలు అండ్ మా కజిన్స్ ఉన్నారు, వాళ్ళ కిడ్స్ అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాము అని అనుకున్నాం అనమాట. సో సంక్రాంతి రావడం వల్ల మధ్యలో 2 days ఆ రిసార్ట్స్ క్లోజ్లో ఉన్నాయని చెప్పారు. సో కావాలని చెప్పేసి ఫ్రైడే రోజు అయితే వెళ్దాము అని చెప్పేసి ఫ్రైడే వెళ్ళామన్నమాట. సో మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1:30 అయింది. కిడ్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి ఇట్స్ కామన్. సో మేమందరం కలిసి మా కియా క్యారెన్స్లో అయితే బయలుదేరామన్నారు అనమాట. సో కంఫర్ట్ అదంతా బాగా ఉంది. సో వెళ్ళేటప్పుడు దారిలో మల్టిపుల్ స్టాప్స్, ఒకటి కాదు 2 కాదు, సో మల్టిపుల్ స్టాప్స్ అనమాట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మా గూగుల్ మ్యాప్స్లో 3.5 kilometers చూస్తే మేము వెళ్ళడానికి 5 hours అయింది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా 5.5 hours అయితే అయిందనమాట. సో వెళ్ళాము, వెళ్ళాలి రోడ్ ట్రిప్కి అన్నట్లు వెళ్ళాము కాబట్టి వి ఎంజాయ్డ్ అనమాట. సో కిడ్స్ ఉన్నారు, వీళ్ళు మొత్తం మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. సో కార్ ఎక్కడం స్టార్ట్ చేయగానే ఎగ్జాక్ట్లీ 20 minutes ఇంకా సిటీ బార్డర్ సిటీ క్రాస్ అయ్యామంతే. ఉచ్చుకొచ్చాక వెళ్ళిన వెంటనే అందరికీ ఆకలి అనమాట. సో కార్ ఎక్కిన వెంటనే ఇట్లా ఏదో ఒకటి తింటూ ఉండాలి కదా. సో మీరు కూడా అంతేనా? మేమైతే ఏదో బిస్కెట్స్, స్నాక్స్ మా అక్క మొత్తం అన్నీ క్యారీ చేసిందనమాట. సో అవైతే తిన్నాం. సో అలా వెళ్తూ ఉండగా స్టాప్ 1 అనమాట. సో అక్కడ ఆగి వీళ్ళకి కావాల్సిన స్నాక్స్, చిప్స్, బిస్కెట్స్, ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఉంటాయో లేవో అని చెప్పేసి మళ్ళీ తినకుండా ఫుడ్ ఏం తినకుండా అట్లే ఉంటారని చెప్పేసి వీళ్ళ కోసమే అనమాట ఆగి తీసుకున్నాం. అంటే మేము కూడా తిన్నాంలేండి. సో అక్కడికి ఫస్ట్ ఒక స్టాప్ అనమాట. అది అయిన తర్వాత మళ్ళీ లంచ్కి ఇంకొక స్టాప్కి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగి మేము లంచ్ అయితే ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 అనమాట. ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. సో మేము వెళ్తున్నాము, మాతో పాటు మా అన్న ఉన్నాడనమాట. సో తను బైక్లో వచ్చాడు. హీ హ్యాస్ దట్ రైడింగ్ గేర్ అనమాట మొత్తము. సో అవైతే తీసుకొని వచ్చాడనమాట. మేము స్టార్ట్ అయిన తర్వాత వచ్చాడు. జస్ట్ ఒక 15 minutesలో ఏమో స్టార్ట్ అయ్యాడు. అండ్ మధ్యలో లంచ్కి ఆగినప్పుడు ఆ హాల్లో అయితే కలుసుకున్నాము. సో అక్కడి నుంచి అయితే వెళ్ళామన్నమాట. సో ఇట్లా కిడ్స్తో, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్ళడం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా. సో మేము అన్ఎక్స్పెక్టెడ్గా ట్రిప్ ప్లాన్ చేసాము, అక్కడికి వెళ్ళాము. కానీ వెళ్ళిన తర్వాత
మేము అనుకునే దానికంటే కొంచెం ఎక్కువనే ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. సో డే 2లో ఆల్ ఫన్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, మేము ఎలా వెళ్ళాము, ఏం చేసాము సో ఏంటి, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెళ్ళి ఉంటారు, బట్ ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ఆల్సో వన్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ హియర్ ఇస్, చాలా చల్లగా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు గో, లైక్ అదొక డిస్క్లైమర్ అని చెప్పొచ్చు, బికాస్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే భయంకరంగా ఉంది అసలు. సో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడైతే మేము వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ స్టాప్ ఎక్కడ? ఇప్పుడే ఆగాము. స్నాక్స్ తీసుకోవడానికి. ఓన్లీ బింగో. ఏం కావాలి? బింగో. నీకు తెలిసినే కదా, బూమర్ బూమర్. ఇన్విజిబుల్ గమ్, ఇన్విజిబుల్ గమ్, బూమర్ గమ్. ఫన్నీ మంచి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, మంచి బైట్స్ అంట అక్క. పల్స్ వద్దులే, ఇట్స్ హార్మ్ఫుల్. పల్స్ కచ్చా మ్యాంగో తిని బింగో. ఏంది వాళ్ళు ఎక్కడ పోతారు? ఒక షాప్ దగ్గర అయితే ఆగినాం ఇప్పుడే. చిన్న చిన్న స్నాక్స్. ఎందుకు ఆడున్నాడా ప్లేస్? నో ప్లేస్. ఫ్రిడ్జ్ వెనక్కి వస్తాడా? ఏరి లూసక్క ఎక్కడ ఉంది? ఏమన్నా కావాలన్నా అన్న? నీకు రాకుండా పెట్టినానులే, ఇది పక్కకు పెట్టేసి అంతే. తాగండి అన్న ఐస్ క్రీమ్. సన్ వేరు సన్ వేరు కాదు పింకి. వాళ్ళ కొంచెం డార్క్ కలర్ ఉంది, లైట్ కలర్. ఇట్ ఈస్ నాట్ SON సన్, ఇట్ ఈస్ SCN సన్. మేము వెళ్ళేసరికి టైం ఆల్మోస్ట్ 8 o'clock అయింది. 8 తర్వాతే అనుకుంటా వెళ్ళాము, 8 to 8:30 మధ్యలో అయితే వెళ్ళామన్నమాట. సో స్లోగా టెంపరేచర్ అయితే తగ్గుతుంది. అండ్ ఆల్సో చాలా చల్లగా ఉన్నింది మేము వెళ్ళే టైంకి. అండ్ రోడ్ అయితే చాలా దారుణంగా ఉన్నిందనమాట, ఒక్క లైట్ కూడా లేదు. లైక్ అక్కడ చూస్తే ఒక్కరే నడుచుకుంటూ వెళ్తున్నారు, లైక్ టీనేజ్ అమ్మాయిలు, లైక్ ఇద్దరు లైక్ ఎక్కడికో వేరే ఊర్లకి వర్క్ చేసుకోవడానికి వెళ్తారు కదా, వాళ్ళు వీళ్ళు అంతా వెళ్తున్నారు. అసలు చూసి వామ్మో అని అనుకున్నాం మేమైతే. సో అక్కడే మా అన్న అని చెప్పాను కదా, చెప్పి తనే అనమాట. ఇదే లైక్ ఎంట్రన్స్. ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్లా ఉంటుంది రిసార్ట్కి. మేము వెళ్ళిన రిసార్ట్ పేరు వచ్చేసి హరివిల్లు రిసార్ట్. అక్కడ స్టార్టింగ్లో ఆఫీస్ ఉంటుంది. అక్కడ మనం బుకింగ్స్ చేసుకున్న తర్వాత మనం చూస్తే వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది మనకు, మన డీటెయిల్స్ తీసుకొని ఆ మెసేజ్ చూస్తే వాళ్ళు లోపలికి అయితే అలౌ చేస్తారనమాట. సో ఇక్కడ నేను బుకింగ్ చేసింది వచ్చేసి లైక్ ఆటోమేటిక్గా గూగుల్లో కొడితే ఇస్తుంది కదా డీటెయిల్స్, అట్లా కాల్ చేసి అయితే వాళ్ళు వాట్సాప్లో అవైలబుల్గా ఉన్నారు. ఎవ్రీథింగ్ లైక్ మనం మెసేజ్ చేసిన వెంటనే వితిన్ మినిట్సే నాకైతే రిప్లై అయితే వచ్చింది. అండ్ మేము బుకింగ్ చేసుకున్నది ఫర్ 10 members. యా లైక్ 6 and 3 9 అబౌట్ 9 members అనమాట మేము బుకింగ్ చేసుకుంది. అండ్ మా అన్న లాస్ట్లో జాయిన్ అయినట్టు కూడా 10 members, వేర్ 7 members అడల్ట్స్ అండ్ 3 members కిడ్స్ అనమాట. అడల్ట్స్కి యాక్చువల్గా 2000 చెప్పారు ప్రైజ్. సో 2000 చెప్పారు. అండ్ మేము ఇట్లా 10 members వెళ్తున్నామని చెప్పేసి 1800కి అయితే ఇచ్చారనమాట. సో 1800 హాఫ్ అమౌంట్ అడ్వాన్స్లో పే చేయాలి. అండ్ అది అయిన తర్వాత కిడ్స్కి వచ్చేసి 1000 rupees. సో అక్కడైతే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసేది ఏంటంటే దిల్ ప్రొవైడర్స్ డిన్నర్ నైట్ అండ్ ఈవినింగ్. ఒకవేళ అర్లీగా వెళ్తే 4 to 7 లోపు దిల్ అరేంజ్ సమ్ స్నాక్స్ అంటే, బట్ ఈవెంట్ లేట్ కదా సో అక్కడ ఏం లేకుండే. అండ్ ఆల్సో తర్వాత బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు మాకు, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ అని చెప్పారు. అండ్ ఆబ్వియస్లీ స్టే మేము కావాలనే టెంట్స్ తీసుకున్నాము, లైక్ అదే మంచి కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది మంచిగా అని చెప్పేసి కిడ్స్కి అండ్ మాకు కూడా. సో అక్కడైతే తీసుకున్నాం అనమాట. అదే పెద్ద టెంట్. నార్మల్గా అయితే చిన్న టెంట్స్ కూడా ఇస్తారు, లైక్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా అవి, బట్ మేమందరం ఒకే దాంట్లో ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి మేము అవైతే బుక్ చేసుకున్నాము. సో ఓవరాల్గా 50% పేమెంట్ ముందు చేస్తే వాళ్ళు కన్ఫర్మ్ అవర్ బుకింగ్ అనమాట. అండ్ ఇక్కడ మొత్తం కొంచెం
కొంచెం ప్లేస్ బాగుండింది. అండ్ అక్కడికి వెళ్ళి కొంచెం ఫొటోస్ తీసుకున్నాము అండ్ ఎవ్రీథింగ్. ఇట్ వాస్ ఎ వెరీ హ్యూజ్ రిసార్ట్, చాలా పెద్దగా ఉన్నిందనమాట. అండ్ అక్కడ మనకు ఫుడ్ మీకు నచ్చకపోతే అండ్ ఆల్సో ఉంటుంది కదా మనకు కావాల్సిన స్నాక్స్ కానీ అగరగర వాటి కోసం అక్కడ దూరంగా కనిపిస్తున్న 2 కంటైనర్స్ అయితే ఉన్నాయి. అక్కడ చాలా స్నాక్స్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉన్నాయి అనమాట. అండ్ ఫుడ్ ఆల్సో లైక్ పెయిడ్ ఫుడ్ అనమాట, స్టార్టర్స్ అండ్ ఆల్సో సమ్, మేమైతే మ్యాగీ ట్రై చేసాం అండ్ వీ ఆల్సో ట్రైడ్ సమ్ చికెన్ స్టార్టర్స్ అనమాట. లైక్ అవి కూడా బాగుంది ఫుడ్. నాకు ఓవరాల్గా ఫుడ్ అయితే వీ సాటిస్ఫైడ్ అనమాట, బాగుందని. సో అది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మా అన్న ఏదో బ్లాగ్ రికార్డ్ చేశాను నా ఫోన్లో, నాకు తెలీదు. నేను ఇప్పుడు రికార్డ్ చేసేటప్పుడు చూసుకున్నాను. అండ్ అక్కడ మొత్తం తిరిగాను వెళ్ళిన తర్వాత. అక్కడ చాలా గేమ్స్ అవి ఉంటాయి, కాసేపు ఆడుకున్నాం అందరం కలిసి. అండ్ అది అయిన తర్వాత డైరెక్ట్గా డిన్నర్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో లైక్ హైజీనిక్గానే ఉంది అండ్ ఆల్సో బఫే సిస్టమ్ కాబట్టి వి జస్ట్ గో దేర్ అండ్ మనకు కావాల్సిన అయితే తీసుకొని తినేసి రావడమే. లైక్ హైజీన్గానే ఉంది ప్లేస్ అయితే అండ్ వాష్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ గర్ల్స్. ఇట్ వాజ్ ఆల్సో ఆల్ గుడ్ అనమాట. అండ్ ఇక్కడైతే మేము డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మేము ఉండే స్టే దగ్గర నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. లైక్ కొంచెం ఎంట్రన్స్లో లైక్ కైండ్ ఆఫ్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది అండ్ స్టేస్ కోసం మేము లాస్ట్కి వెళ్ళాలి. మాది లాస్ట్ 10 కాబట్టి దానికంటే వీ హ్యాడ్ టు వాక్ అనమాట. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, లైక్ మంచిగా తిరగడం నడవడం అండ్ ఆల్సో వీ హ్యాడ్ అ గుడ్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇక్కడైతే మేము డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. కింద చూసుకోండి గుంతలు ఎక్కడ సెల్ఫీ స్టిక్లో తీసుకుంటా గుంతలో పడిపోయిందా బ్రహ్మానందం పడినట్లు. బావా ఫోటో తీసుకుంటే బ్రహ్మానందం పడిపోయినట్లు. ఏది పింక్ ఏది పడేసి దెబ్బ తగిలిచ్చేసి ఫ్రాక్చర్ చేయించి ఇప్పుడు కింద we are going for dinner. వాషింగ్ మిషన్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా క్యాంప్స్. హాయ్. యాక్చువల్గా ఫుడ్ ఎలా ఉంటుందో అని చెప్పి భయపడి వెళ్ళామన్నమాట. అసలు తినేది ఉండదులే, ఏదో బయట స్నాక్స్తో అడ్జస్ట్ కావాలేమో అని అనుకొని. బికాస్ ప్రీవియస్ టైం మేము వికారాబాద్ వెళ్ళినప్పుడు మేము ఫుడ్తో అంతా సాటిస్ఫై అవ్వలేదన్నమాట. బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత దే హ్యాడ్ గుడ్ ఫుడ్, లైక్ మంచిగా అనిపించింది నాకు. చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ అండ్ ఆల్సో సమ్ పులావ్తో పాటు దే హ్యావ్ సమ్ రైతా, సాంబార్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను చికెన్ కర్రీ రైస్ తిన్నామన్నమాట. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ అది అయిన తర్వాత డైరెక్ట్గా క్యాంపింగ్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత లైక్ వాకింగ్, గేమ్స్, లైక్ అక్కడ ఏదో మొత్తం ఉండిందనమాట. వెళ్ళాము. సో వీకెండ్స్ వెళ్ళింటే బాగుండేదేమో. మేము వీక్ డేస్ ఫ్రైడే వెళ్ళినాము అండ్ ఆల్సో సంక్రాంతి తర్వాత కదా, అంత హ్యూజ్ క్రౌడ్ ఏం లేదు, చాలా తక్కువ మెంబర్స్ ఉన్నింది. అది కూడా మంచిగా అని చెప్పొచ్చు. బట్ వీ హ్యాడ్ అ రియలీ గుడ్ టైమ్. సో అందరం కలిసి వెళ్ళాం కాబట్టి మంచిగా అనిపించింది. నైట్ అయితే అక్కడ క్యాంపింగ్ కోసం లైక్ బాన్ఫైర్ దగ్గర కూర్చొని వీ హ్యాడ్ అ గుడ్ టైం. కూర్చొని అంటే లైక్ కూర్చోవాల్సి వచ్చింది, ఇట్ వాస్ సో కోల్డ్ అనమాట. అందుకే మేమైతే అక్కడ కూర్చొని ఎంజాయ్ అయితే చేసాము దాని దగ్గర. అండ్ ఆఫ్టర్ దాట్ వాట్ హ్యాపెండ్ ఇస్, హాయ్ గాయ్స్. సో టైం వచ్చేసి 12:30 అవుతుంది అండ్ మేము ఉండే రిసార్ట్ ఇదే. ఫుల్ అంటే చల్లగా ఉంది. అక్కడ క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చున్నంతసేపు ఏం అనిపించలేదు, బట్ ఇప్పుడైతే ఫుల్ చల్లగా ఉందన్నమాట. అండ్ మా వాళ్ళు స్ప్లిట్ అయ్యారు. అక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు, వేరే అక్కడ గేమ్స్ ఆడుతున్నారు. మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసినారు. ఎటు పోవాలి, ఐ థింక్ ఫ్రమ్ దట్ సైడ్. ఓకే, అక్కడి నుంచి వెళ్ళినట్లున్నారు. బట్ స్టిల్ అందరూ క్యాంప్ ఫైర్ దగ్గర ఉన్నారు. మొత్తం లంచ్, డిన్నర్ అంతా చేసిన తర్వాత మొత్తం అందరూ పడుకున్నారు. కొంతమంది పడుకున్నారు బికాజ్ మార్నింగ్ ట్రెక్కింగ్కి తీసుకెళ్తారేమో. మేము వెళ్ళమో తెలీదు. ఇక్కడంతా రూట్, నేను ఇప్పుడు అటు వెళ్ళాలి. ఇఫ్ యూ కెన్ సీ అక్కడంతా రూట్ బాగాలేదు. స్టిల్ వాళ్ళంతా అటు సైడ్ ఉన్నారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ నౌ. ఫుడ్ బాగుంది, తిన్నాము, ప్రశాంతంగా అక్కడ కూర్చున్నాము ఎంతసేపు. అండ్ అక్కడెక్కడ ఉన్నారు రోడ్ అండ్ మొత్తం ఇట్లా చీకటి ఉంది. సౌండ్స్ మాత్రం అనిపిస్తున్నాయి, బట్ ఎక్కడన్నాడు తెలీదు. అక్కడ ఉన్నారు, ఏదో ఊగుతుంది, క్రికెట్ ఏదో ఆడుతున్నట్లున్నారు.
సో అక్కడికి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. చాలా అయితే మామూలుగా లేదు, ఫుల్గా ఉంది, ఫాగ్ కూడా అనిపిస్తుంది అక్కడంతా. సో అదనమాట. ఇంతకుముందు వచ్చాము, దిస్ ఆర్ మై సెకండ్ టైం, బట్ మా వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు థర్డ్ టైం అనుకుంటా ఇది రావడము. ఇట్స్ నైస్. సో ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు అట్లా బాగుంటుంది. ఇక్కడ బాక్స్ క్రికెట్ ఉంది, అందులో క్రికెట్ ఆడడానికి ట్రై చేస్తున్నట్లున్నారు. మనం కూడా ఇప్పుడు వెళ్దాం. లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు, బట్ ట్రయింగ్ టు డూ ఇట్. హాయ్ గాయ్స్. అది డే 1 అనమాట. డే 2 ఇంకో వీడియో వస్తుంది. అంటిల్ దెన్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.